ఓం నమ శివాయ. శంభో శంకర హరంబర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఈ మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ వృశ్చిక రాశికి ఎలా ఉందో ఒకసారి గవ్వలేసి చూద్దాం. ఈ వృశ్చిక రాశి వారికి గవ్వలేసి బా ఈ గవ్వలు చూడండి. వృశ్చిక రాశి వారికి 3 పడ్డాయండి. 1, 2, 3 చిత్తా పడ్డాయండి. 2 బొల్తా పడ్డాయి. కానీ 3 సహకారం చేస్తారండి. 2 బొల్తా ఇద్దామని చూస్తారండి. 2 బొల్తా ఇద్దామని చూస్తారు, 3 సహకారం చేస్తారండి. కానీ అదృష్టం రేఖాటంలో బాగుంది. కానీ ఆలోచన రేఖాటంలో కానీ శేష పనుల్లో కానీ సూపర్ ఉందండి. మీ ఫ్యూచర్లో మేము విదేశాలు వెళ్ళాలి, అదృష్టం రేఖాటంలో బాగుండాలి, పెద్దల మాట నిలబెట్టాలి, గౌరవంగా బతకాలి, 4 డబ్బులు సంపాదించాలి, చదువు గురించి ఆలోచన, మీ టాలెంట్ మీద ఉండాలి అన్నట్టు మీ కోరికలు ఉన్నాయండి. అది అవుతాయా లేవన్నా అన్నట్టు మీ కోరిక ఉంది, కానీ అది తప్పకుండా అవుతాయండి. మీ పేరు బలం కూడా బాగుంది. మీ వయసుకు తగ్గిన ఫలితం బాగుంది. మీ వయసు చిన్న వయసు ఉన్న వాళ్ళకి, ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి మీరు చాలా బాధపడతారండి. చిన్న వయసులో ఉన్న వాళ్ళకి చాలా కష్టపడాలని, పైకి రావాలంటే చాలా కష్టపడాలండి. కానీ అదృష్టం రేఖాటంలో వయసు 50, 40 దాటిన వారు ఉంటే వాళ్ళకి ఏం లేదండి. కానీ వయసు చిన్నగా ఉన్న వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయండి. ఆ కష్టాలు కూడా దూరం అయిపోతాయి. ఆ శివునికి పూజించండి, మీ దరిద్రం మొత్తం వెళ్ళిపోతాయి. మీ అనుకున్న పనుల్లో మీకు బాగుందండి. మీరు ఒకరికి మీరు సహాయపడతారా కానీ మీకెవరు సహాయపడారండి. మీరు ఒకరికి 10 రూపాయలు ఇస్తారు, కానీ తొందర తిరిగి రాదండి. మీరు ఒకరికి అప్పు ఇచ్చినా కానీ శుక్రవారం రోజు మాత్రం ఇవ్వకండి. శుక్రవారం రోజు 10 రూపాయలు ఎవరికన్నా అప్పు ఇస్తే ఇవ్వవద్దు. కానీ మంగళవారం రోజు ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు. శుక్రవారం కూడా వెళ్ళకూడదు. శుక్రవారం పక్క వెళ్ళకూడదు. అదృష్టం రేఖ మంచిగుంది. మగవాళ్ళకి కుడి భాగం పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిదండి. కుడి భాగం పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిది. అదృష్టం కల్లోడు ఎక్కడ పోయినా కానీ మాట గెలిచి వస్తాడు, కానీ ఓడి జీవితం లేదండి. శ్రీకన్యకి, ఆడపిల్లకి లెఫ్ట్ హ్యాండ్ ఉండాలండి. పుచ్చుమట్ట, ఆ పుచ్చుమట్ట వల్ల మంచిగా ఉంది, కానీ చెడు ఏం లేదండి. కానీ అనుకున్న పనుల్లో కానీ, శేష పనుల్లో కానీ, జాబ్లో కానీ, ఉద్యోగంలో కానీ, కారోబార్లో కానీ, ఒక మెట్టు ఎక్కాలనుకున్నా కానీ ఫ్యూచర్లో బాగుంటుందండి. కానీ మీ శేష పనుల్లో కానీ, అనుకున్న పనుల్లో హరకత్ బరకత్లా బాగుంటుందండి. ఈ సంవత్సరం మీరు ఏ పని చేసినా కానీ మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏదన్నా చేయండి, మంచి గడియలు ఉన్నాయండి. జై శ్రీరామ్.